మరి ఈ దేశంలో కానీ లేదా ఇతర దేశాల్లో కానీ చాలామంది దేవతలు దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. మరి మీరు యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడని ఎలా రుజువు చేస్తారు, ఎలా చెప్తారు? ప్రపంచం అనేక చోట్ల అనేక దేశాలు దేశానికి ఒక దేవుడు. మన దేశానికి ఒక దేవుడు, అమెరికా దేశం వాడు, ఇలా ప్రపంచం మొత్తానికి ఇన్ని దేవుళ్ళు ఉండాలని నా ఉద్దేశం. ఎందుకంటే నేను దేవుడు నమ్మిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే దేర్ మస్ట్ బి వన్ గాడ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఈ ప్రపంచానికి అంతా కూడా ఒకే ఒక దేవుడు ఉండాలి. ఈ దేవుడు మన దేశంలో దేవుడు ఇంకొక దేశంలో చెల్లడు. మన వేషాలు తీసుకుని ప్రపంచం తిరిగేస్తాం, కానీ ఈ మన దేశంలో దేవుడికి వేసా ఉండదు. అమెరికా దేశంలో దేవుడికి మన ఇండియా రావడానికి వేసా లేదు. కానీ యేసుక్రీస్తుకి అయితే మాత్రం ఇంటర్నేషనల్గా, అంతర్జాతీయంగా ఆయన ఏ దేశమైనా వెళ్ళగలడు. అంటే ఆయన చేసిన ఘనకార్యములు, పాప క్షమాపణ కోసం ఆయన బలి అర్పించాడు. మరి ఈ దేవుళ్ళు అన్నబడే వాళ్ళందరూ కూడా ఈ పాప క్షమాపణ రక్తాన్ని ప్రోక్షించాలి పాపానికని ఉంది, కానీ ఎవరు కూడా సిలువేయబడలేదు, ఎవరు రక్తాన్ని ప్రోక్షింపజేయలేదు, ఎవరు రక్తం కార్చలేదు. మన పాపం నిమిత్తము యేసయ్య ఆయన జన్మించాడు. తర్వాత రెండవది వంశావళి. అసలు కొంతమంది దేవుడికి అడ్రస్ ఉండవు, చెట్లు పుట్లు నూకాలమ్మ ఏదో చెప్తూ ఉంటారు కదా. అయితే మనకి యేసుక్రీస్తుకి ఒక వంశావళి ఉంది. ఇతర దేవుళ్ళకి ఎక్కడ వంశావళి అనేది కనపడదు. అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, అవన్నీ నేను చెప్పడం లేదు. కానీ దావీదు వంశం నుండి ఆయన జన్మించారు. మరి ఎక్కడ జన్మించాడు? మరి ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి, ఎక్కడ జన్మించారో అడ్రస్ ఉండదు, ఎప్పుడు జన్మించారో అడ్రస్ ఉండదు. కానీ యేసయ్య మాత్రం యోధా దేశపు బెత్లెహేములో జన్మించారు అని వ్రాయబడింది. వ్రాయబడ్డం కాదు, ఆ పశువుల తొట్టిలో ఆయన జన్మించ జరిగింది. ఆ తర్వాత ఆయన మరి 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన అనేక మంది కనపడి బోధించాడు. ఆయన అనేక అద్భుత కార్యాలు చేశాడు. చనిపోయిన మనుషులను కూడా లేపాడు. మరి చనిపోయిన మనుషులు లేపడం అనేది మానవ విషయం కాదు, అది గొప్ప దైవకార్యం. అది ఆయన మానమాతృడు, దైవ కుమారుడు రెండు ఉంది. యాజ్ అ గాడ్ ఈజ్ ఎ గాడ్, జీసస్ ఈజ్ ఎ గాడ్ యాజ్ వెల్ యాజ్ మ్యాన్. ఆయన రెండు శక్తులు ఉన్నాయి. మరి తర్వాత ఆయన అనేక ప్రాంతాలు తిరిగి అనేక మందికి పరలోక రాజ్యం గురించి బోధించాడు. ఆ బోధించ కాకుండా ఆయన శిలువ మరణం పొందాడు మన కోసం, మన పాపల మొత్తం. సమాధి చేయబడ్డాడు. మరి ప్రవక్తలు లేదా దేవుళ్ళు అనబడి చెప్పబడ్డే వాళ్ళందరూ కూడా చనిపోయారు. వారి సమాధులు తెరవబడి లేవు. యేసయ్య సమాధి తెరవబడింది. ఆయన ఆ సమాధి నుండి, ఆ మరణం నుండి తిరిగి లేచాడు. ఎంత అద్భుతం అది! లేవడం కొంతమంది ఏమనొచ్చంటే, ఏమండి యేసుప్రభు లేచాడు అని ఎలా రుజువు? ఆయన పరలోకానికి వెళ్ళాడు కదా, ఎలా రుజువు అంటే ఆయన లేచిన తర్వాత 40 దినములు 40 days and nights షోడ్ హిమ్సెల్ఫ్. చాలా మందికి ఆయన కనపడ్డాడు. వాళ్ళంతా కూడా ఈ బైబిల్ని ఒక సామాన్యమైన గ్రంథం కాదు, ఇది హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అని ఏ గ్రంథానికి చెప్పబడింది. దీంట్లో రాయబడినవన్నీ కూడా ఆయన చేసినవి, ఆయన చూసినవి, ఆయన అద్భుతాలు. మొదటి నీళ్లను ద్రాక్షాసనం మార్చింది, అవన్నీ కూడా అద్భుతాలు దీంట్లో రాశారు. 40 దినాలు కనపడి, అందరికి చాలా మంది కనపడి, 500 మంది కంటే ఎక్కువ కనపడ్డాడు. తోమ ఆయన శిష్యుడు. యేసు శిష్యులు ఆయన చూశారు. చూసిన తర్వాత మేము యేసుని చూసాము, ఆయన తిరిగి లేచాడు. ఇచ్చేవాళ్ళరా, చనిపోయిన మనుషులు లేస్తాడు అక్కడ.
నేను నమ్మనంటే నమ్మనే నమ్మను. ఐ విల్ నాట్ బిలీవ్ ఇట్. యేసయ్య మరొకసారి మూయబడిన ఆ గదిలోకి లోపలికి వచ్చేస్తాడు. తోమా, నా గాయాలు చూస్తావా, వెళ్ళిపెట్టు అంటే ఎంత క్లోజ్గా ఆయన ఎంత దగ్గరగా మాట్లాడి ఈ శిష్యులందరూ కూడా చేపల వాడికి వెళ్ళిపోయాడు. యేసుప్రభు చనిపోయాడు అని అంతకుముందు వెళ్ళిపోయారు. ఎవరు ఉత్తివాడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి యేసు ఈ విధంగా మరణం పొంది మళ్ళా సజీవుడిగా లేచినవాడు ప్రపంచంలో ఒక యేసయ్య ఒక్కడే. ప్రపంచానికి ఈ రోజున ఆరాధించేవాడు అంతా కూడా యేసయ్య ఒక్కడే. ఇంటర్నేషనల్ గా ఆరాధించే దేవుడు ఎవరో లేరు, ఒక యేసయ్య. యేసయ్య రాకతో ఈ లోకము 2 భాగాలైంది. అంటే క్యాలెండర్ క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత. ఈ 2020 సంవత్సరం క్రీస్తు జన్మించిన కానికి వచ్చినటువంటి తారీఖు. అది గొప్ప అద్భుతం. క్రైస్తవుడు కానివాడు, క్రైస్తవ వ్యతిరేకి వాడు పుస్తకం ప్రింట్ చేయాలంటే ఈ కాలం గురించి చెప్పాలంటే క్రీస్తు పూర్వము, క్రీషా 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 కొన్ని మిలియన్ బుక్స్ లో ప్రింట్ అయిపోతుంది. అది వద్దనుకున్నాం, చేయాల్సిందే. క్రీస్తు పూర్వం గురించి ఎవరు పరిపాలించారు, ఎవరు రాజు చేశారు, ఎవరు పరిపాలన జరిగింది, క్రీస్తు పూర్వం, క్రీస్తు పూర్వంలో ఏం కనిపెట్టబడ్డాయి, క్రీస్తు తర్వాత ఏం జరిగింది అని రాయాలంటే చరిత్ర అంతా కూడా. ఆమె వెళ్ళిన 10 దినములకు పరిశుద్ధాత్మను పంపించాడు. 40 రోజులు ఉండి సువార్త మరలా చెప్పి 10 డేస్కి ఆ పరిశుద్ధాత్మ అంటే చెప్పాడు, వాగ్దానం చేసిన విధంగా ఐ విల్ సెండ్ ద స్పిరిట్, హోలీ స్పిరిట్, ఐ విల్ సెండ్ ద కంఫర్టర్. శిష్యులు భయపడి, అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు, మాకు ఎవరున్నది దిక్కు. గాడ్ ద హోలీ స్పిరిట్ విల్ లీడ్ యూ. పరిశుద్ధాత్మను నడిపిస్తాడు. మేడగా ఉండండి, యెరూషలేములో ఉండండి. అప్పర్ రూమ్ అంటామే బైబిల్లో చూస్తుంటాం. అప్పర్ రూమ్ లో అందరు కూడా 120 మంది శిష్యులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అగ్ని వచ్చి అగ్ని బాప్తిసం ఇచ్చాడు వాళ్ళు. ఇప్పుడు నీటిలో మునిగితే బాప్తిసం అంటే ఓకే, అది సంఘాన్ని చేర్చుకోవడం గుర్తు. మా రక్షణ సైన్యం జనాల కింద ప్రమాణం ఇస్తారు. రక్షణ కాదు అది, రక్షింపబడిన వాడికి ప్రమాణం చేయడం. ముందు మనిషి పరిశుద్ధాత్మను పొందాలి. కొంతమంది క్రైస్తవులను చూసి అబ్బా వీళ్ళ గురించి ఎలా ఉన్నారు, మరి వాళ్ళు ఎలా మారు మనసు లేదు వాళ్ళ దగ్గర అనుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళరు. వాళ్ళు సోకాళ్ళు క్రైస్తవులు, క్రిస్టియన్స్. ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వాళ్ళు గొప్ప వ్యక్తులుగా, యేసుక్రీస్తు శిష్యులుగా, మరి తోమా మన భారతదేశానికి కూడా వచ్చాడు. అలా స్వార్థకులుగా వాళ్ళంతా తయారయ్యి ప్రపంచ దేశాలని కూడా తిరిగారు. అన్నిటికంటే నాకు దేవుడు గొప్ప మేలు ఏంటంటే, నేను చెప్పానే ఈ ప్రాంతాలను కూడా యేసు ప్రభు బోధించింది. యేసుక్రీస్తు నీలం ద్రాక్షారసం, అదే యెరూషలేము టూర్లో మేము ఉన్నాము, మా వైఫ్ అండ్ హస్బెండ్. చాలా అద్భుతం జరిగింది, చక్కగా అన్ని చూసాము. ఆయన చేసిన ఘనకార్యాలు. ఆ యెరూషలేము వెళ్ళిన తర్వాత మేము హిందూ మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఆ కానాను ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు వివాహ సమయాల్లో అటెండ్ అయినప్పుడు అక్కడ మేము రింగులు మార్చుకున్నాం పాస్టర్ కదా, అంటే సరదాగా. ఎందుకంటే మేము హిందూ వివాహం చేసుకున్నాం, ఇక్కడ యేసయ్య నీళ్లను ద్రాక్షారసం మార్చిన ఈ స్థలంలో మేము మళ్ళా రింగులు మార్చుకోవాలని ఒక పాస్టర్ గారి ద్వారా మమ్మల్ని ప్రమాణం చేయించడం సరదాగా. అలాగనే ఆయన ఖాళీ సమాధిని చూసాం మేము, ఆ చేయి పెట్టి చూసాం. ఆ సమాధి అంతా ఖాళీగా ఉంది. కొన్ని లక్షల మంది టూరిస్టులు వస్తున్నారు. తర్వాత ఆయన అలాగనే ఆయన పరలోకం వెళ్ళబడిన స్థలం కూడా ఉంది. అక్కడ ఒక బిల్డింగ్ కట్టారు. అవన్నీ కూడా చూసాం. పిలాతు మందిరం, యేసుని తీర్పు తీసుకుని కూడా అవన్నీ ఆ ప్రాంతాలను కూడా హిస్టారిక్ ప్లేసెస్ అని కూడా మేము చూసాము. ఇంకా అదేదో చూస్తే పరలోకం వెళ్తారు కాదు, ఇంకా మాలో ఉన్న నమ్మకం ఇంకా బలపడిందని, ఇంకెక్కువ ఆత్మ పొందామని నేను చెప్తున్నాను. ఆ తర్వాత అసలు తర్వాత యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులు బోధించారు కదా ప్రపంచం అంతా. ప్రపంచానికి ఏ మేలు జరిగిందో ఇప్పుడున్న జనరేషన్ తెలియదు.
యేసు క్రీస్తు వలన ఏ ప్రవక్త వలన జరగలేదు, ఏ దేవుడు అని చెప్పబడిన వాడి వల్ల జరగలేదు, ఎవరి వలన జరగలేదు. ఏం జరిగింది అంటే ఈ ప్రపంచమంతా కూడా ఒక నూతన వ్యక్తులు కావాలని, ఎవడైనా క్రీస్తు వాడు నూతన సృష్టి అని లేకుండా చెప్పండి. ఎనీబడి ఇన్ ద క్రైస్ట్ ఈజ్ న్యూ క్రియేషన్. వాడు మార్పు అంతే. వాడు మారలేదు సంఘంలో ఎవడంటే వాడు క్రైస్తవుడు కాదు. ఈజ్ నాట్ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్. మారాలి. ఇలా మారిన వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్లో చాలామంది మారిన వాళ్ళు మన దేశం కొన్ని దేశాలకి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. డ్రంకర్స్ కూడా మారు మనసు పొంది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం వచ్చారు. మన దేశంలో హిందువులు ఎక్కువగా వాక్యాన్ని వినడం లేదు. రిమోట్ విలేజ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాడు చూసింది ఏంటంటే వాడు ఉదయం చలించిపోయింది. అంటరాని వాళ్ళు వెళ్ళారు. వీళ్ళు లోకల్ రానివారు అసలు లోపలికి. తర్వాత వారు వచ్చేటప్పుడు రోడ్డు శుభ్రం చేయాలి. ఎవరు వస్తే పక్కకి వెళ్ళిపోవాలి. ఈ అగ్రకులాలు చెప్పబడిన వాళ్ళు చాలా హింసించారు వాళ్ళు. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి లేదు, వాళ్ళు చెరువులో నీళ్ళు తాగడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆహారం లేక అల్లాడిపోయే పరిస్థితిలో, స్కూల్ లేని పిల్లలు బట్టలు లేని పరిస్థితిలో ఉన్నట్టు వాళ్ళంతా వెస్ట్రన్ కంట్రీస్లో. ఇప్పుడు అమెరికా ఉంది. అమెరికా ఒకరికి 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. 1 కోటి రూపాయలు కోట్ల ఇచ్చేసాడు అంతే. అలా మన దేశానికి ఫ్లడ్ అనమాట. ప్రపంచానికి అంతా ఫ్లడ్ మనీ వచ్చేసి వీళ్ళు స్కూల్ ప్రారంభం చేశారు. అది మంచిది కదా. వాళ్ళు స్కూల్ ప్రారంభం చేశారు. తర్వాత ఇప్పటికీ స్కూల్ ఉన్నాయి, క్రైస్తవ స్కూల్. 300 సంవత్సరాల క్రితమే లోదర్ మిషన్ ప్రారంభం చేసిన స్కూల్. సాల్వేషన్ రక్షణ సైనిక స్కూల్ ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళకి బట్టలు తెప్పించారు ఇతర దేశాల నుంచి. తర్వాత వీళ్ళందరికీ గోధుమలు అన్ని కూడా తినడానికి తిండి లేదు. వీళ్ళకి మాడిపోయి చచ్చిపోతున్నారు. ఒక పూటే తిండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎడ్యుకేట్ చేసేవాళ్ళని ఎడ్యుకేట్ చేసి సొసైటీలో ప్రపంచంలో ఇటువంటి బైబిల్ ఉంది పెంట కుప్పల మీద ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను వృద్ధి చేస్తాను దేవుడు చెప్పాడు. వాళ్ళతో ఉంటాను, వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తానని చెప్పాడు. అలా వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి గొప్పవాళ్ళని చేశారు. మన కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు కానీ ఆనాడు లేవు. ఇప్పుడు ఉన్న కాలేజీలు. ఇప్పుడు ఏసీ కాలేజ్ గుంటూరు, ఎన్టీ రామారావు చదువుకున్నాడు. తర్వాత చిరంజీవి చదువుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు చాలా మంది చదువుకున్నారు. మద్రాసులో కాలేజీలో కూడా చాలా మంది చదువుకున్నారు, జయలలిత వాళ్ళంతా. ఎందుకని మరి అంటరాని వాళ్ళైతే స్కూలు కాలేజీలు క్రీస్తు దగ్గర ఎందుకు వచ్చారండి? క్రీస్తు దగ్గరకు వచ్చి క్రైస్తవ స్కూల్ ఎందుకు చదువుకున్నారు? క్రైస్తవ స్కూల్లో చదవడం వాళ్ళంతా కూడా అలాంటి పట్టుదల ఆడుకుంటే వాళ్ళందరూ ఏలు ముద్రలు అయ్యారు. ఇంత గొప్ప సహాయం ప్రపంచానికి చేసింది, వీళ్ళు వృద్ధి చేసింది, అభివృద్ధి చేసింది. ఎడ్యుకేషన్లో, సొసైటీలో మంచి స్థానాన్ని కల్పించే ప్రపంచం కూడా. మన ఆఫ్రికా వెళ్ళిన కూడా అక్కడ కూడా అదే పరిస్థితి చెప్పారు వాళ్ళు. క్రైస్తవ సంస్థలు వచ్చి హాస్పిటల్, స్కూళ్ళు చెప్పబట్టే మనం ఇట్లా ఉన్నాం. ఈనాడు ఎస్సీని అభివృద్ధి చేస్తాం, అబ్బో వాళ్ళకి ఎంత ఇది చేస్తాం అని చేస్తాం అని చెప్తున్నారే. ఆ చెప్పేవాళ్ళు ఒకప్పుడు వాళ్ళ సొసైటీ, వాళ్ళ సంఘం వాళ్ళ అడగదొక్కేసింది. కానీ ఇప్పుడేంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ వచ్చి సొసైటీలో మంచితనం పెరిగి వాళ్ళకి ఓటు హక్కు వచ్చేటప్పటికి వీళ్ళు అట్లా అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు రావడం వలన అనేక మంది మారు మనసు పొందారు. అనేక మంది దొంగలు, ద్రోహులందరూ కూడా ప్రభు సేవలో ఉండి వచ్చారు. వాడు నూతనత్వం పొందారు. ఎంతో మెటీరియల్గా మేలు జరిగింది, ఆత్మీయంగా మేలు జరిగింది. తర్వాత నా విషయం వచ్చేవాడు చివరికి ఏం చెప్తున్నా అంటే, యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును, జీవాన్ని, సత్యం. ఐఎమ్ ద వే అండ్ ద లైఫ్ అండ్ ద ట్రూత్. సో ఇవన్నీ కూడా నేను స్టడీ చేయగా ప్రపంచమంతా పొలవడే దేవుణ్ణి నేను నమ్మిన నా యొక్క యేసయ్య విశ్వాసం, నేను నా ప్రీచింగ్, నా ఆత్మ నడిపింపు, నా భార్య నేను కూడా అనేక మందికి సేవ చేయడానికి
అనేక మందిని నడిపించడానికి, తర్వాత ఆయన చేసినటువంటి ఆ గ్రంథంలో ఉండే అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒక చోట రాయబడింది ఏంటంటే, యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఈ లేఖనం అన్నీ రాయబడలేదు, కొన్ని మాత్రమే రాశాడు. ఇవన్నీ రాస్తే మనం మోయలేని గ్రంథం అయిపోతుంది. అంటే అన్ని అద్భుతాలు చేశాడు యేసు కనుక, ఆయన అద్భుతాలు చేశాడు దేవుడు కనుక, ఆ పరలోకానికి ఎక్కి వెళ్ళి ఆయన ఆత్మను పంపించాడు, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్తాను నేను పొందాను, నా భార్య పొందింది, నేను దీవించబడ్డాను ఈ సువార్త ద్వారా, ఈ యొక్క యేసు నమ్మడం ద్వారా. ఆయనే దేవుడని, ఆయనే మార్గం అని, పరలోక రాజ్యం వెళ్ళడానికి ఆయన మార్గం తప్ప వేరొక మార్గం లేదని నేను నమ్ముతున్నాను. మరి ఎంతో చక్కగా మరి యేసుక్రీస్తు ప్రభు మీ ద్వారా ఎంతో మందిని రక్షింపబడేలాగా తన మార్గంలోకి తీసుకెళ్లారు పాస్టర్ గారు. మరి ఈ రోజుల్లో మీరు ఒకప్పుడు రహస్య క్రైస్తవునిగా ఉన్నారు అని చెప్పారు. మరి ఈ రోజుల్లో కూడా చాలామంది అలానే రహస్య క్రైస్తవులుగా ఉంటున్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి పాస్టర్ గారు? రహస్య క్రైస్తవులుగా ఉండటం అనేది అంటే ఒక హైందవ కుటుంబం నుంచి కానీ లేక ఏ పరిస్థితుల్లో అయినా యేసుక్రీస్తుని నమ్మారు, కానీ వాళ్ళు బయటికి చెప్పలేని స్థితిలో ఉన్నారు. నేను యేసుక్రీస్తు అని నమ్మాను చెప్పలేను. ఎందుకంటే ప్రపంచంలో లేని కల్చర్ మన దేశంలో ఉంది. ప్రపంచంలో సువార్త యేసుని నమ్మిన వాళ్ళ కల్చరు మారలేదు, అట్లా ఉంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కల్చర్ను మార్చే విధంగా మనం చెప్తున్నాం క్రైస్తవం. ఉదాహరణకి అమెరికా దేశం, రష్యన్ కంట్రీస్ లో వివాహం చేసుకుని రింగ్ పెడతారు. ఆడు క్రైస్తవుడైనా రింగ్ పెడతాడు, క్రైస్తవుడు కానైనా రింగ్ పెడతాడు. యేసు నమ్మినవాడు రింగ్ పెడతారు, అంతే. అలాగే ఆఫ్రికా దేశంలో వాళ్ళ కల్చర్ ఏం మారలా, కానీ మన దేశం వచ్చేటికి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఉదాహరణకి స్త్రీలు బొట్టు పెట్టుకోవడం, మంగళసూత్రం ధరించడం, ఇవన్నీ ఉంటాయి. కొంతమంది అసలు పాస్టర్గా ట్రైనింగ్ అనే వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు. ఎక్కువ మేము సువార్త చెప్తామని చెప్పి ఇంటింటికి బయలుదేరి ఈ సంస్థ వేసుకుని బయలుదేరి అసలు వాక్యం తెలియకుండా బైబిల్లో ఏదో ఒక వచనం, ఒక వాక్యం పట్టుకుని వాళ్ళు సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అయితే పాస్టర్ గారు కొంతమంది వెళ్ళి అమ్మా నీ బొట్టు తీసేయాలి అని అంటారు. తర్వాత ఇంకొకడు వెళ్ళి అసలు మంగళసూత్రం కూడా ఉండకూడదు, పరలోక రాజ్యం వెళ్ళడానికి 2 ఆటంకం అని చెప్తాడు. ఆ సంఘములో, ఆ పాస్టర్ సంఘంలో ఈనాడు క్రైస్తవం చూస్తే చాలా మంది తాగుబోతున్నారు. అందరూ కాదు అందరూ చెప్తున్నాం. వ్యభిచారి కూడా ఉన్నారు కొంతమంది, కొన్ని సంఘాలు. కానీ ఇదే పాస్టర్, ఈ మంగళసూత్రము, ఈ బొట్టు తీసేమన్న పాస్టర్, పరలోకానికి వెళ్ళలేదని చెప్పిన పాస్టర్, ఈ సంఘంలో వ్యభిచారుల్ని ఎవడు ఉంటే త్రాగుబోతుంటే వాళ్ళు అయ్యా నువ్వు పరలోకం వెళ్ళవు, నువ్వు త్రాగుడు మానని చెప్పడం, వాళ్ళు చెప్పడు. ఇక్కడ వచ్చి ఇలా మాట్లాడతారు. ఇలా మాట్లాడటం వలన వాడు భయపడిపోతున్నారు. భర్తకు భయం, సొసైటీకి భయం. తర్వాత ఈ 2 తీసేస్తే విధవరాల కింద లెక్క వాళ్ళలో. ఇప్పుడు మేమున్నాం రక్షణ సైన్యం, మంగళసూత్రం కట్టిస్తాం, వద్దాను మంగళసూత్రం కట్టి పెళ్లి మా వివాహాలు చేస్తాం. నేను కూడా చాలా వివాహాలు చేశాను డీసీ గారిని ఉన్నప్పుడు. మంగళసూత్రం కట్టిస్తాను, ఎందుకంటే పెళ్లి గుర్తుగా కడతారు. మనలో ఈ క్రైస్తవులోని కొన్ని మతస్థులు మంగళసూత్రం కూడా పెట్టనియరు, ఉండనియరు. అయితే దీనికి ఒక నిజమైన సత్యమైన కథ కాదు ఇది, మా యొక్క రిలేషన్ లో జరిగిన పరిస్థితి చెప్తాను. ఒక పాస్టర్ గారు వచ్చారంట, క్రైస్తవ విశ్వాసించిన ఆమె ఎలా నమ్మిందో మా తండ్రి ద్వారా నమ్మింది అనుకుంటాను, నా బంధురాలు. యేసు నమ్మిన తర్వాత విగ్రహాలను మానేసింది. ఓకే, అంతా బాగానే ఉంది. ఈమె క్రీస్తు నమ్మింది అని తెలిసి కొంతమంది పాస్టర్ గారు వెళ్ళారు.
అమ్మా నీ బొట్టు ఉంటే పరలోక రాజ్యానికి అడ్డు. క్రైస్తవులు ఎవరైనా సరే యేసు విశ్వాసం ఇస్తే అందుముందు విగ్రహం దగ్గర పెట్టిన బొట్టుని అక్కడ పెట్టదు. ఒక టర్మరిక్, అదొక సైంటిఫికల్ గా మంచిదే. అయితే ఇంకొక పాస్ గారు వెళ్ళాడంట, అమ్మా నీ మెడలో ఉన్న మంగళసూత్రం తీసేయాలి. ఈమె రెండు తీసేసింది. ఓకే, బొట్టు గురించి కొన్ని ఏదో విగ్రహం దగ్గర పెడుతుందని బొట్టు గురించి కొన్ని తీసేయమని చెప్పండి, చెప్పినా అది కొంతవరకు పర్వాలేదు. మంగళసూత్రాన్ని తీసేస్తే కంప్లీట్ గా ఆ భర్త చనిపోయినట్లు లెక్క అవుతుంది. మంగళసూత్రం తీసి ఒక మేకు ధరించిందండి, క్లోజ్ రిలేటివ్స్. అయితే ఆ భర్త ఎటువంటి వాడు అంటే యాంటీ క్రిస్టియన్, అసలు క్రైస్తవుడు అంటే మంట అయింది. ఆయన ఎదురు కూడా ఏ పాస్టర్ కూడా వెళ్ళాడు, భయంకర తిడతాడు. మా నాన్న తిట్టేవాడు, ఏమయ్యా నువ్వు అసలు యేసుప్రభు నమ్మేనంటున్నావు, ఎంత విగ్రహం అంటావు, అయ్యా అంటే అసలు మమ్మల్ని ఏమన్నా నిద్రపోవట్లేదు, వీళ్ళందరూ గందరగోళం చేస్తున్నావు, అసలు నువ్వు నీకే ఖచ్చితంగా పిచ్చి పట్టిపోయింది అని. ఆ పిచ్చి నా భార్య కూడా వచ్చింది. అయిన తర్వాత ఆయన నోటికి చెప్పాడు తర్వాత, ఈ మంగళసూత్రం మెళ్ళ వేసుకోవడం వల్ల. అప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, నేను క్రైస్తవునికి వ్యతిరేకము, కానీ నువ్వు మాత్రం గుడికి అలాంటి వెళ్ళు, యేసుక్రీస్తుని ప్రార్థన చేసుకో, నేను అబ్జెక్షన్ పెట్టను, కానీ మంగళసూత్రం ఖచ్చితంగా వేసుకో, లేకపోతే నేను చచ్చిపోయినట్లెక్క. ఆమె సస్యమేరా ఉంది, నేను వేసుకోను. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పేసాడు పరలోకం వెళ్ళమని. ఎంత దౌర్భాగ్యుడు చూడండి వాడు. కొంతమంది అలా తయారవుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే మంగళసూత్రం మెడలు లేకుండా ఇప్పుడు రకరకాలుగా ఉన్నారు. పౌలు ఏమన్నాడు, నేను గొర్రెను తీసుకురావడానికి గొర్రె చర్మాన్ని కప్పుకొని వెళ్ళాను అంటే డిఫరెంట్ గా ఉండి వెళ్ళమని కాదు, అసలు వాళ్ళలాగా ఉండి వెళ్ళొచ్చు కూడా. మంగళసూత్రం వేసుకొని నాకు మంగళసూత్రం ఉంది, పర్వాలేదు. అది ఏమైందంటే ఇట్లా ఎప్పుడైతే ఈ పట్టుబట్టిందో ఆయన ఏం చెప్పాడంటే, నీవు నా కోసం అన్నం పెట్టొద్దు, నా కోసం వండొద్దు, నీ కోసం నువ్వు వండుకో, నేను నాకు వండుకుంటాను, లేదా హోటల్ తింటాను. అది ఎక్కడో పోతా ఉంటాడు, క్యాంపులకు పోతూ ఉంటాడు. నువ్వు మంచి ఇచ్చినా తాగను నేను. ఎప్పుడు తాగుతానంటే ఆ మంగళసూత్రం, వంకున ఉన్న మంగళసూత్రం, ఆ మేకున్న మంగళసూత్రం తీసుకుని నీ మెడలు వేసుకుంటా. అంతవరకు నీతో నేను మాట్లాడను, నువ్వు పెట్టిన అన్నం తిన్ను, నువ్వు మనిషిని తాగను. ఆమె మొండి. చాలా మంది పాస్టర్ చెప్పేశారు కదా, పాస్టర్. ఎందుకంటే మంగళసూత్రం పరలోక రాజ్యం చేరాలని చెప్పింది. మంగళసూత్రం అనేది పెళ్లి గుర్తే కదా. అయితే కొంతమంది ఎంత దౌర్భాగ్యంగా తయారయ్యి ఇన్ని రకాల బోధలు చేస్తారంటే దేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు, ఎవరు క్రీస్తు నమ్మకుండా చేసేస్తున్నారు. లేకపోతే చాలా మంది క్రైస్తవులు అయ్యేవాళ్ళు, ఇప్పుడు చాలా మంది సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. నేను కర్ణాటకలో కూడా ప్రీచింగ్ చేశాను, అక్కడ చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు అసలు మంగళసూత్రాలు బొట్టు అన్ని పెట్టుకుంటారు, గుడికి కూడా వెళ్తూ ఉంటారు. అలాగని మేము వాళ్ళని తోసినాం. ఒక సమయం వస్తే వాళ్ళు ఏం తీసేయాలో ఏం తీయకూడదు వాళ్ళు తెలుసు. నువ్వు వాక్యం చెప్పే ముందు ఈ లేఖనం చెప్పండి, వాడు ఈ లేఖనం ద్వారా వాడు బోధించండి, వాడు బొట్టు వాడే తీసేస్తారు కొంతకాలం. అయితే అలా చేరప్పుడు వీళ్ళిద్దరు పట్టుదల, సంవత్సరాల తరబడి పట్టుదల, కలవలేని పరిస్థితి. వారికి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి. వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయి పెళ్లి చేసి వెళ్ళిపోయింది. వీళ్ళు ఎలా చేస్తున్నారు, ఆమె పట్టలేదు, ఎవరో పోయింది, పెళ్ళి అయింది. ఈ కుర్రాడు డిగ్రీ చదువుతున్నాడు. అమ్మాయి ఏంటిది, నాన్న చెప్తున్నాడు కదా మంగళసూత్రం వేసుకోనరా, నాన్న ఇట్లా అన్నాడు కదా, అయినా సరే ఇది ఏమైనా సరే ఎచ్చినా సరే మంగళసూత్రం వేసుకోండి. ఈ పిల్లోడు ఎంట్రీ తాగాడు. ఎందుకంటే ఒక పక్క నాన్న ఇవ్వట్లేదు, ఒక అమ్మాయి ఇవ్వట్లేదు. ఏం చేయాలి నేను?
ఇంత దౌర్భాగ్యత ఎవరికీ లేదు, ఈ ఇలాంటి పరిస్థితి ఎవరికీ లేదు. చనిపోయాడు. కానీ ఆ పాస్టర్ గారు అలా చెప్పి మంగళసూత్రం తీసేయమని చెప్పిన పాస్టర్ గారిని జైల్లో ఉంచాలి. అంటే నా ఉద్దేశం అట్లా అలా చెప్పి వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, ఈనాడు కూడా చాలా మంది అలా విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏలూరులో మా ద్వారబంధులు ఉన్నారు ఒకళ్ళు, వాళ్ళు కూడా అన్నారంట ఈ మంగళసూత్రం తీసేయమ్మా, మంగళసూత్రం తీసారని అడిగింది. మంగళసూత్రం తీయొద్దు, అసలు రెండోసారి పాసిన గుమ్మంలో రానివ్వక, ఎవరైతే మంగళసూత్రం తీసేయమన్నారో వాడిని నీ గుమ్మం తొక్కనివ్వదు, మాకొద్దని చెప్పాను. ఇలా కాబట్టి ఈ కల్చర్ని మనం జాగ్రత్తగా డీల్ చేయాలి, జాగ్రత్తగా కౌన్సిలింగ్ చేయాలి. బైబిల్ చెప్పి వాళ్ళని క్రీస్తుని నడిపించి, ప్రభువును నడిపించి వాళ్ళని జాగ్రత్త తీసుకొస్తే వాళ్ళు బయటపడతారు, లేకపోతే రహస్య తెలుసుగానే మిగిలిపోతారు. అది నా ఉద్దేశం. చాలా గొప్పగా చెప్పారు పాస్టర్ గారు. ఎంతోమంది ఈ మీ సందేశం ద్వారా అలా రహస్య క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు వారు బయటకు వచ్చి మేము క్రైస్తవులు అని గొప్పగా చెప్పుకునేలా ఉండాలని మేము చాలా కోరుకుంటున్నాను. మీ యొక్క సేవా పరిచర్యలో కొన్ని ముఖ్య సంఘటనలు మాతో పంచుకుంటారా? ఖచ్చితంగా నేను పంచుకుంటాను. నేను ముందుగా చెప్పినట్టుగా ఇది నేను తర్బీదు అయింది రక్షణ సైన్యం, ఇది ఇంగ్లీష్లో ది సాల్వేషన్ ఆర్మీ ఇంటర్నేషనల్. మొట్టమొదటిగా నా సేవ బాపట్ల హై స్కూల్ ఉన్నటువంటి సంఘానికి చేశారు. అది చాలా పెద్ద సంఘం. దేవుడు అక్కడ నన్ను చాలా బలంగా వాడుకున్నాడు. ఎలా అంటే అనేక మందిని మందిరానికి తీసుకురావడానికి, అనేక ప్రాంతాలు దర్శించి క్రీస్తువు నడిపించి వాళ్ళని గుడికి తీసుకురావడం అట్లా చేసేవాడిని. ఇలా చేస్తున్నప్పుడు ఒక 2-3 నెలల తర్వాత ఒక భార్య భర్త ఇద్దరు వచ్చారు. వాడికంటే ఈవిల్ స్పిరిట్ ఉంది ఆ భార్యలో. ఈవిల్ స్పిరిట్ ఉంటే వాడు అన్నారు, మేము చాలా ప్రాంతాలు తిరిగి వచ్చాము, మంత్రగాళ్ళు తంత్రగాళ్ళు అన్నీ అయిపోయినాయి, అనేక దేవాలయాలు తిరిగి వచ్చాము, ఎవరు కూడా మాకు ఇది వదిలించలేకపోయారు. కొంతమంది ఇలా మాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పారు, చర్చ్కి వెళ్ళమని చెప్పారు. ఇది ఫైనల్గా మేము తిరిగి వచ్చాము సార్. మేము సరే మీరు విశ్వాసం ఉంచగలరా అంటే, విశ్వాసం ఇస్తామండి, నమ్ముతామండి, అందులో వచ్చాము, లేకపోతే ఎంత దూరం ఎందుకు వస్తాము, మాకు అన్నీ అయిపోయినాయి, కానీ మీరు మాకు సహాయం చేయండి. నేను చెప్పాడు, దేవుడే సహాయం చేస్తాడు. గాడ్ విల్ డూ ద వర్క్, కెన్ డూ వండర్స్. ఈవిల్ స్పిరిట్ ఆయన సేవలో అనేక మంది దెయ్యాలు వెళ్ళగొట్టాడు, ఆయన శిష్యులు వెళ్ళగొట్టారు. ఆయన నమ్మిన ప్రతి వారు ప్రార్థన చేస్తే ఈవిల్ స్పిరిట్ పోతాయి. మేము మీకోసం ప్రార్థన చేస్తాం అన్నప్పుడు వాళ్ళ కోసం మేము ప్రార్థన చేసాం మోకరించి. తర్వాత దేవుని కృప వలన వారికి ఆ ఈవిల్ స్పిరిట్ పోయింది. పోవడంతో వాళ్ళు గొప్ప ఆనందంతో సాక్ష్యం చెప్పారు ప్లాట్ఫామ్ మీద. వచ్చే ఆదివారం, నెక్స్ట్ ఆదివారం వాళ్ళకి ఎప్పుడు సాక్ష్యం చెప్పడం తెలియదు. అయినప్పుడు కూడా దేవుడు అద్భుతం చేశాడు మా పట్ల. ఇలా అన్ని ప్రాంతాల మీద తిరిగాము, అక్కడ దేవుడు గణపరచబడ్డాడు. అక్కడ దేవుడు చేసిన కార్యం అది, ప్రార్థన ద్వారా దేవుడు చేసిన కార్యం, ఆ గొప్పతనం కాదు. ఆ తర్వాత అతను అనేక మంది వాళ్ళ కుటుంబం, ప్రక్క వాళ్ళంతా కూడా గుడికి రావడం మొదలుపెట్టారు. ఇలా చాలా సంతోషంగా మేము ఫీల్ అయ్యాం. తర్వాత అన్నిటికంటే అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే, అద్భుతం కాదు, మాకు బాపట్ల హై స్కూల్ ఉంది, సాల్వేషన్ హై స్కూల్. ఆ గోడ ప్రక్క చాలా దగ్గరలోనే ఒక మూల ప్రాంతంలో యానాదులు అనేవాడు ఉన్నారు. వాళ్ళు చాలా భయంకర జీవితం, దుర్భరమైన జీవితం జీవిస్తున్నారు. కానీ ఎవరు పట్టించుకోలేదు వాళ్ళని. అసలు ఏ క్రైస్తవ సంస్థలు కూడా అక్కడికి వెళ్ళాల, లేకపోతే ఏ ప్రైవేట్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకొక రకాల సహాయం చేయాలి. గవర్నమెంట్ కూడా వాళ్ళని ఏం సహాయం చేయాలి. వారు ఇస్త్రాకులు తీసేయడం, ఎక్కడ పడి ఇస్త్రాకులు, వివాహ సమయాల్లో, శుభకార్య సమయాల్లో ఇస్త్రాకులు ఏరేయడం, ఈ పిల్లలేమో ఇస్త్రాకులో తినటం. ఇట్లా పరిస్థితి నేను చూడగా నిజంగా నేను చలించిపోయానమాట. మా రక్షణ సైన్య ఫౌండర్ విలియం బూత్ గారు కూడా అదే పని చేశాడు. ఎట్లా అంటే, ఇంగ్లాండ్ దేశంలో ఆ రోజుల్లో పేదవాళ్ళుగా బ్రిడ్జి కింద చనిపోయే మనుషులకి సూప్ ఇచ్చాడు.
మనం రసం అంటారు, వేడి వేడి చలివి చనిపోయే మనుషులు. ఆ సమయంలో చాలా మంది ఆయన గౌరవించారు, మెచ్చుకున్నారు. ఎందుకంటే డన్ గ్రేట్ థింగ్, అంతకుముందు ఎవరు చేయలేదు. అలా ప్రారంభం చేసినటువంటి గొప్ప సైన్యం ప్రపంచం యావత్తు ఉంది. ఈ యానాదులకి నేనేం చేయగలను అనే విషయం వచ్చేవాడికి మాకు ఇంటర్నేషనల్ లేక హెడ్ ఆఫీస్ ఒక మద్రాసు ఉండేది, ఇప్పుడు కూడా అక్కడ వాళ్ళకి రాశాను. వాళ్ళు రాసినప్పుడు కొంత సహాయం ఆ పిల్లలకు పంపించారు. అలాగనే వాళ్ళకి కొన్ని వస్త్రాలు, అప్పటికే కొన్ని వస్త్రాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి. వాళ్ళ పరిశుభ్రంగా లేరు వాళ్ళు, కానీ పరిశుభ్రంగా ఉండేలాగా మేము చూసాము. నేను వెళ్ళి తర్వాత వాళ్ళ కోసం ఒక అవుట్ పోస్ట్, అంటే అక్కడ ఒక ఆదివారం సాయంకాలం వాడికి వెళ్తూ ఉండేవాడిని. వేరే రోజున ఆదివారం ఖాళీ లేకపోతే వేరే రోజున వెళ్తూ ఉండేవాడిని. వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, అమ్మ మీరు ఎట్లా ఉండండి, మీ పిల్లల్ని చదివించండి, ఈ ఇస్రాకులో అన్నం ఎరుగుతున్నారు, చాలా ఆహారం లేదు మీకు, అయినా నాకు తెలుసు, అయినప్పటికీ మేము చేత సహాయం చేస్తాము అని మీరు రాష్ట్రీయ నాయకులు మా పెద్ద హెడ్ ఆఫీస్ రాసినప్పుడు వాళ్ళు కొంచెం సహాయం చేశారు, స్కూల్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాళ్ళకి స్కూలు హాస్టల్ కూడా ఆయన ఏర్పాటు చేశాడు, కమిషనర్ మనోహర్ గారు. నేను ఆ పరిచర్య ద్వారా వాళ్ళంతా కూడా దీవించబడి చదువుకున్నారు. తర్వాత వాళ్ళంతా కూడా మంచి ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఆ తర్వాత నేను కొంతకాలం హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ కొన్నూరులో, అమెరికన్ హాస్పిటల్ అంటారు, అడ్మినిస్ట్రేటర్గా ఏర్పాటు చేశారు. అయితే మిషనరీలు హాస్పిటల్ పెట్టడం ప్రారంభం ఏంటంటే ప్రజలకు సేవ చేయడం. ఆ రోజు హాస్పిటల్ లేవు అసలు కొన్నూరు, ఒకే ఒక హాస్పిటల్, అమెరికన్ హాస్పిటల్, అంటే సాల్వేషన్ అనే హాస్పిటల్. దాంట్లో అడ్మినిస్ట్రేటర్గా పనిచేయడం నాకు ఎంతో సంతోషం జరిగింది. ఎందుకంటే దాని ద్వారా అనేక మంది ఆ టౌన్లో ఉన్నటువంటి హైందవులు వారికి సువార్త చెప్పడం జరిగింది. నర్సెస్ కొంతమంది ట్రైనింగ్ ఇచ్చి, ఒక పాస్టర్ కూడా ప్రత్యేకించి అపాయింట్ చేసి, నేను హాస్పిటల్ కార్యక్రమాలు చూసుకోవాలి కాబట్టి ఎక్కువ తిరగడానికి నాకు అంత అవకాశం లేకపోయినా హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరూ కూడా ప్రార్థించడానికి, వాక్యం చెప్పడానికి ఒక పాస్టర్ని ఏర్పాటు చేశాను రక్షణ సైన్యం తరపున. అలా కొన్నూరు టౌన్లో అనేక మంది ప్రభుని అంగీకరించారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా తల్లిగారు నర్సాపురం మిషనరీ హాస్పిటల్లో ఎలా మారుమూసి పొందారో అలాగే రోగులకందరికి కూడా శోధ ప్రకటించాలి అని చెప్పేసి జరిగింది. ఆ తర్వాత ఫీల్డ్ సెక్రటరీ, అంటే దాదాపు 300 మంది పాస్టర్ మీద కార్యదర్శిగా ఫీల్డ్ సెక్రటరీ. చాలా మంది అన్నారు ఈయన కమ్మ కులానికి వచ్చాడయ్యా, అంతకుముందు చాలా మంది ఉన్నారు, మా వాళ్ళు ఉంటారు కదా, 500 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీడంతా కూడా చాలా మంది అనుకున్నారు ఈయన చౌదరీస్ నుంచి వచ్చాడు, ఇంతమంది పాస్టర్ని ఎలా నడిపిస్తాడు. కానీ నడిపించింది నేను కాదు, దేవుడు. గాడ్ ద హోలీ స్పిరిట్ షుడ్ లీడ్ us, లెట్ మీ వెల్. పరిశుద్ధాత్ముడే నడిపించాడు అన్నమాట. వాళ్ళందరూ కూడా ఇంతమంది పాస్టర్స్ని ఒక తాడిపై నడిపించడం, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ డెవలప్ చేయడం, తర్వాత ఎక్సలెంట్ లీడర్షిప్ని డెవలప్ చేయడం. నా పైన అధికారులు ఉన్నారు, అయితే నేను చాలా బాధ్యత తీసుకోవడం వెళ్ళాను కదా, తీసుకొని వాళ్ళని నడిపించడంలో నేను దేవుడు నాకు సహాయం చేశాడు, పరిశుద్ధాత్ముడే. ఎందుకంటే ఐఎమ్ ద ప్రిన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఎందుకంటే నేను బోస్టన్ చెప్పుకుంటే రాష్ట్రంలో చాలా మంది నా సాక్ష్యం అంటారు. ఎందుకంటే 2 స్టేట్లలో కూడా నేను తిరిగాను ఉద్యోగ సభలు మా రక్షణ సైన్యం తరఫున. కాబట్టి నేను పరిశుద్ధాత్మ గురించి నేను ఎక్కువగా మాట్లాడతాను. నా వర్తమానం అది. ఎందుకంటే ఆ మేడగదిలో యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎలా పరిశుద్ధాత్మను పొందారో అంతకుముందు వారి జీవితాలు వేరు. యేసు ఎలాగైనా పేతురు బొంకాడు అంతకుముందు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఏం జరిగింది? ఆ శిలువపైన యేసుక్రీస్తుని వేరే చంపారు, దానికి నేనే సాక్షి అన్నాడు. అంతమందిలో చాలా మంది ఉన్నారు అక్కడ, కానీ ఏం చేయలేకపోయారు. అయితే ఇది ఈజ్ నాట్ స్పీకింగ్, గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్. లోపల మాట్లాడేది మనం ప్రసంగం చేస్తే మనం మాట్లాడితే ఏం కాదు, నేను మాట్లాడితే నథింగ్. ఐ టు ప్రే ఫర్ ద హోలీ స్పిరిట్
గాడ్ ద హోలీ స్పిరిట్ షుడ్ స్పీక్ త్రూ మీ ఎస్. మాట్లాడాడు అనేక చోట్ల ఉద్యోగ సభలకు వెళ్ళినప్పుడు కృపాపేయడం జరుగుతుంది. కన్నీటితో వారందరూ వచ్చి పరిశుద్ధాత్మను పొందిన ఉన్నాయి. అనేక మంది తాగుబోతులు తన డ్రింక్ గురించి మానేశారు. ఈనాడు చాలా మంది ఏమనుకుంటారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నిషేధం చేయాలి మద్యపానాలు అని అనుకుంటారు. మంచి ఆలోచన. కానీ ఇక్కడ నిషేధం చేస్తే మహారాష్ట్ర కర్ణాటక వెళ్ళి చెన్నై వెళ్ళి త్రాగొస్తున్నారు. అక్కడి నుంచి బాటిల్ వస్తున్నాయి. ఎలా నిషేధం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తును నమ్మి పరిశుద్ధాత్మ పొందినవాడు అందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు మానేయగలరు. మా తండ్రి గారు అలా మానేశారు, చెప్పాను కదా, చుట్టలు కానీ ఇవన్నీ కూడా. అదే ఈ పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఉద్యమంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను నడిపించి వాళ్ళందరూ కూడా మంచి స్థితిలో పెట్టి, షబాస్ అబుల్ గారు మేము ఊహించలేదు, ఎందుకంటే మీరు అట్లా ఇలా చేస్తారని తలంచలేదు, ఎంతమంది పాస్టర్స్ని మీరు నడిపిస్తారని మేము కల్లో కూడా అనుకోలేదండి. మీరు చాలా బాగా నడిపించారు. మీ అందరూ కూడా మీ ప్రసంగం ద్వారా మీ పాటల ద్వారా మేము దీవించబడ్డాం అని చెప్పి అనేక చోట్ల నా వర్తమానాలు ఇచ్చాను. అనేక హైందవులు కూడా దర్శించాను. వాళ్ళు కూడా నేను వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉండేవారు. హిందూ ఏరియాకి తీసుకెళ్తాను. అక్కడ కూడా వాళ్ళని బలపరిచి వాళ్ళకున్న అనుమానాలని తీర్చి, అంటే హైందవులు మరి ఈ సంప్రదాయాల విషయంలో కొన్ని సమస్యలు వస్తాయి కదా, వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేసి నేను వాళ్ళని ప్రభులకు వాళ్ళు కూడా నడిపించమని, వాళ్ళు కూడా కొంతకాలం గుడికి వచ్చారు, చర్చ్కి. వాళ్ళు కూడా సోదరి వేరే కులం వాళ్ళంతా కూడా. కాబట్టి ఈ కులం అనేది కాదు, మనందరం ఒక మానవ నుంచి మనం వచ్చాము. కాబట్టి మీరు దేవుని మంచి సజీవన దేవుని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నేను బోధ చేయడం జరిగింది. ఇలా మన దేశంలో ఈ ప్రభుని తెలుసుకోవడానికి చాలా మంది నా ద్వారా అనేక మంది తెలుసుకున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నేను నమ్మిన విశ్వాసాన్ని షేర్ చేసుకున్నా. ముఖ్యంగా నా సాక్ష్యం వింటే చాలు, చాలా మంది వారి మనసు ఆ సాక్ష్యం వింటే చాలు. తర్వాత నేను ఒక శిలువ మీద పాట ఉంది, ఆ పాట ద్వారా కొంత చాలా మంది మారు మనసు పొంది అప్పటికప్పుడు గొప్పపాటలోకి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి సాక్ష్యం చెప్పేవాళ్ళు యవనస్తులు. చాలా సంతోషమైంది. ఇలా నేను షార్ట్గా చెప్పాను. ఇంకా చాలా విషయాలు దేవుని నన్ను వాడుకున్నాడు. తర్వాత అందరితో నా సేవ ముగిసిపోలేదు. మా రాష్ట్రీయ నాయకులు ఉంటారు, టెరిటోరియల్ కమాండర్ హెడ్ ఆఫీసులో. నేను ఆయన ఒకసారి పిలిచి, నేను కూడా మద్రాసు హెడ్ ఆఫీసులో ఉంటాను, ఈ ఫీల్డ్ సెక్షన్ అంతా నేను చూసుకుంటాను. ఫైనాన్స్ చూసుకోవడం ఉంటారు. ఒకసారి నేను కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా చూస్తాను. నేను ఈ ఫీల్డ్కి మార్చిన తర్వాత ఆయన అన్నారు, నువ్వు యూఆర్ డూయింగ్ వెల్, బట్ మీరు వేరే దేశం వెళ్ళాలి అన్నారు. ఏ దేశం అంటే ఇప్పుడు చెప్పలేదు. సార్ చెప్పండి సార్, ఏ దేశం వెళ్ళాలని. నేను అబ్రహాములు కాదు, నేను జస్ట్ అబ్బులు. మరి ఆయన దేవుడు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఆయన నేను చూపించిన దేశానికని ఈ మస్ట్ బి అబ్రహాం అని చెప్పండి. ఎస్ సార్, ఓకే సార్, నేను తప్పు చెప్పాను, నేను అబ్రహాంలుగా ఉంటాను, మీరు చెప్పండి ఏ దేశం అన్నమాట వెళ్ళిపోతాను. ఆయన ఆఫ్రికా టాంజానియాలో నన్ను అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తర్వాత అక్కడ కొన్ని బిజినెస్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి, కానీ సువార్త మీద ఎక్కువ దృష్టి పెట్టాను. ఐ యూజ్ టు ప్రీచ్ ద గాస్పెల్. వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. వాళ్ళకి వాక్యం అన్నా పాటలన్నా ఎంతో అభిమానం. ఒక రోజంతా పాడుతూ ఉండి రోజంతా మెసేజ్ చెప్తే ఇంటికి వెళ్ళరు అసలు. అన్నం కూడా గుర్తుంటుంది వాళ్ళకి. డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. అయితే మనోళ్ళు ఏంటంటే ఒక అరగంట అయింది, పాస్కర్ ఎప్పుడు ముగిస్తారండి అంటారు. ఇలా సేవ చేస్తున్న సమయంలో ఒక ముస్లిం ప్రాంతానికి నేను తీసుకెళ్ళారు. సార్ మీరు వాక్యం చెప్పాలి అక్కడ, వాళ్ళు ముస్లిమ్స్, కానీ మనం అక్కడ హోటల్స్ కూడా లేవు, రిమోట్ ఏరియా.
మనం ఎవరి ఆహారం వాళ్ళు తీసుకెళ్ళాలి. సరే ఓకే, దానిదే ఉంది, మన ఆహారం మనం తీసుకెళ్దాం. మా ఇంట్లో మా మిస్సెస్ తయారు చేసింది, వెళ్ళాము. నేను దేవుని గురించి యేసు ప్రభు ఎట్లా వచ్చాడు, ఆయన దేనికోసం వచ్చాడు, ఆయన ఎలా మరణం పొందాడు, ఎలా సిలువ పడ్డాడు, ఇవన్నీ కూడా మన రక్షణ కోసం అని చెప్పినప్పుడు వాళ్ళు 1-2 రోజులు అలా దూరానికి ఉన్నారు. ఒక థర్డ్ డే వచ్చేవాడికి క్లోజ్ దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చి వాళ్ళు కూడా లోపలికి వచ్చారు. ఫీలింగ్గా వచ్చిన తర్వాత ఆమె ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీరు 3 దినాల నుంచి అన్నం తెచ్చుకొని తింటున్నారు, ఇక నుంచి అన్నం తేవద్దు, మేమే అన్నం పెడతాం. చూడండి వాళ్ళ ప్రేమ. ఎందుకంటే ప్రభులోనికి ఆ విత్తనము వాళ్ళు నాటబడింది. అలా వాళ్ళు మంచి సంఘంగా ఏర్పడ్డారు. తర్వాత 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పూర్తి చేశాను. 2వ సంవత్సరంలో మా పెద్దవాడు చనిపోయాడు, మా పెద్ద పాప హస్బెండ్. అలా మేము అక్కడ ఉన్నాము, ఫోన్లోనే మాట్లాడుకోవడం. మరి ఈ సమయంలో మరి వెంటనే ఫ్లైట్కి టికెట్ దొరకలేదు, తర్వాత వచ్చాము. ఇది ఒక దేవుడు ఒక పరీక్ష పెట్టినట్టుగా అనిపించింది. అది చాలా మంది బంధువులు ఏమన్నారంటే, ఏమయ్యా నువ్వు దేవుడి సేవకులు, దేవుడు ఏం చేశాడు, వాట్ యువర్ గాడ్ హెస్ డన్ ఫర్ యూ, మేరుడు చనిపోయాడు, ఎందుకు ఇంకా సేవకు వెళ్తావా, ఇలా అవమానించి. ఎంతమంది చనిపోవడం లేదు, ఎన్ని దేవాలయాలు దర్శించి ఎంతమంది చనిపోవట్లేదు, కానీ వారి గురించి అడుగుతున్నా అట్లా అడగరు. కానీ ఇట్లా జరిగినప్పుడు నేను ఏం మాట్లాడలేదు. దేవుని ప్రార్థన చేసుకుని, ప్రభా ఇటు నన్ను పరీక్ష సమయంలో ఉంది అని ఆలోచన చేశాను. 3 months పాప కావాల్సిన విషయాలన్నీ కూడా నేను చేశాను, ల్యాండ్స్ కానీ అన్ని విషయాలు. ఆ తర్వాత మేము వెళ్ళాలా వద్దా వాళ్ళు చెప్పారు, మీ 3 years బాండ్, అంటే 3 years తర్వాత వెళ్ళిపోవచ్చు ఇండియా, మీరు వస్తే రండి, లేకపోతే పర్వాలేదు, మీరు 2 yearsలోనే వెళ్ళిపోవచ్చు అన్నారు. మా అమ్మాయికి అడిగాం, ఇలా అన్నారంటే, లేదు లేదు డాడీ నువ్వు వెళ్ళిపోవాలి, రేపు ఆ సంవత్సరమే కదా, సంవత్సరం పూర్తి చేసి రండి. చిన్న చిన్న పిల్లలు మనవరాలు, ప్రస్తుతం ఒక మనవరాలు అమెరికాలో పెద్ద అయింది. సరే మేము వెళ్ళిపోయాము, పూర్తి చేసుకొని వచ్చాము. కాబట్టి ఈ సమయంలో మళ్ళా మన రాష్ట్రం వచ్చి ఇంకా నేను ఉద్యోగంగా చేయడం జరిగింది. తర్వాత నేను నా పరిసరలో మెయిన్గా సాంగ్స్, నాకు పాటలు రావు అసలు. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడిని కాదు. అప్పుడు యేసుక్రీస్తు గురించి నాకు తెలియదు. నా 35 సంవత్సరాల సర్వీస్లో 15 సంవత్సరాల తర్వాత ప్రభు ద గాడ్ ద హోలీ స్పిరిట్, నేను నీ పాటలు ఇస్తాను రాసుకోమన్నాడు అంతే. పద్మాసు దీవులో ఎవడో నమ్మినా నమ్మకపోయినా ఆ యోహానికి ఎట్లా అయితే, అంత గొప్పవాడిని కాదు కానీ ఆయనకి ఎట్లా డిక్టేట్ చేశాడో రాసుకోమన్నాడు, అట్లా అన్నాడు. పాట కూడా రాయలేదు, 35 songs రాశాను. ఈ 35 songs ఏ సమయంలో ఆయన ఇస్తాడో నాకు తెలియదు. దాంట్లో 10 పాటల్ని కెసెట్ చేశాను, CD కెసెట్లు. తర్వాత ఇంకో CD చేశాను 10. తర్వాత ఒక 10 songs వీడియో సాంగ్స్ చేశాను. అవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టాను. ఎస్పి అబ్బులు క్రిస్టియన్ సాంగ్స్, లేకపోతే అబ్బులు క్రిస్టియన్ సాంగ్స్ అంటే కూడా వచ్చేస్తున్నాయి. ఏం లేదు, ఈ పరిచయ ద్వారా, సువార్త ద్వారా, ఈ యొక్క సాంఘిక సేవలో కూడా పాల్గొన్నాను. అనేక మంది దేవుడు నమ్ముకున్నారు, నన్ను దేవుడు బలంగా వాడుకున్నాడు. చాలా చక్కగా చెప్పారు పాస్టర్ గారు. మరి చివరిగా మా ప్రేక్షకులకి మీరేమన్నా ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా నేను చెప్పేది ఏంటంటే, అనేక మంది ఇంకా రహస్య క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు ప్రభు దగ్గర సేవ చేయడానికి, లేక ప్రభుని సాక్ష్యం చెప్పడానికి బయటకు రండి. ఎందుకంటే మీరు సిగ్గుపడిన అవసరం లేదు. ఎందుకంటే సత్యమైన దేవుడిని నమ్మారు. యేసయ్య మనందరి దేవుడు, ఏదో ఒక వర్గానికి చెందిన దేవుడు కాదు. అసలు యేసు చాలా మంది ఏమంటే మతం అనుకుంటారు, క్రైస్తవ మతం, అయ్యో అన్ని మతంలో కలిపేశారు, నన్ను ఎవడో కలపలా,
నేను ఎక్కడ కూడా నీలో కూడా నేను మనగలను. ఆత్మ బాప్తిస్మం. కాబట్టి సత్యమైన దేవుణ్ణి నమ్మండి. ప్రపంచమంతా కూడా నమ్మేటువంటి ఆ దేవుణ్ణి, మీకోసం శిలువ మరణం పొందిన దేవుణ్ణి నమ్మండి. అలాగే మీ బిడ్డలను, ఈ యవనస్తులను మరి దుష్ట శక్తులు ఉన్న ప్రదేశాల కంటే లేఖనంలో ఏం రాయబడిందంటే, దుష్టుల మార్గం నిలవక అపహాసులు కూర్చుండక ఎక్కడ కూడా ఇలాంటి ప్రదేశాలకి వెళ్ళి యవనస్తులు చాలా చెడిపోతున్నారు. వాళ్ళ మార్గం విడిచి కడకు దేవుడు కాదు కదా, తల్లిదండ్రులను కూడా గౌరవించే పరిస్థితులు లేదు. చాలా మంది టీచర్స్ని గౌరవించే పరిస్థితులు లేదు. ఎందుకంటే సాధారణ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీ యవన బిడ్డల విషయంలో అతి జాగ్రత్తగా దేవుని యందును మానవుల దేవుని పెరిగట్టుకోండి. వాళ్ళు దైవత్వాన్ని, ఆ విశ్వాసాన్ని పెంపొందించండి. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళరు మిమ్మల్ని విడిచి. ఈనాడు న్యూస్లో చూస్తున్నాను నేను, తల్లిదండ్రులు కూడా చంపే బిడ్డలు ఉన్నారు, ఆశ కోసం చంపే అన్నదమ్ములు చంపుకునే ఉన్నారు. ఇవంతా ఏంటి? కానీ యేసయ్య నమ్మండి, చూడండి, ఒక్కసారి యేసయ్యని చూడండి, అని రుచి చూడండి. అహింసా మార్గం, మహాత్మా గాంధీ మన జాతి పిత, యేసుక్రీస్తు యొక్క బోధల్ని విశ్వసించి ఆయన బోధ ద్వారా అహింసా మార్గంలో మన స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాడు. కాబట్టి ఎన్ని కక్షలు, కాఠిన్యాలు ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే యేసయ్యని నమ్మాలని, మీరు క్రీస్తు ద్వారా అహింసా మార్గంలో ఉంటారని, కొట్లాటలు గందరగోళం లేకుండా చక్కని జీవనాన్ని గడపాలని చెప్పేసి, అలాగే మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అందరూ మంచితనంగా వెలగాలని చెప్పేసి నేను కోరుతున్నాను. చాలా వందనాలు పాస్టర్ గారు. మరి ఈ యొక్క జనరేషన్లో ఉన్న యువతకు కానీ, లేదంటే ప్రస్తుతం ఉన్న క్రైస్తవులకు కానీ, లేదంటే ఎంతోమంది క్రైస్తవులు నమ్మని వారికి ఎంతో మంచి మీ యొక్క మెసేజ్ ఇచ్చారు. అలాగే రహస్య క్రైస్తవుల గురించి కూడా మీరు ఎంతో చక్కగా వివరించారు. అందుకు మేము కృతజ్ఞులై ఉంటాం పాస్టర్ గారు. అలాగే మీ యొక్క సాక్ష్యాన్ని మాతో ఇలా పంచుకున్నందుకు, అలాగే మాతో ఇంతసేపు మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు పాస్టర్ గారు. మీ యొక్క సాక్ష్యం ఎంతో మందికి దీవెనకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఇంటర్వ్యూ చేసి మా సాక్ష్యాన్ని ఈ ప్రపంచానికి అందరికీ మీరు తీసుకెళ్తున్నారు ఈ ఛానల్ ద్వారా. ఈరోజు నాకు చాలా సంతోషపడుతున్నాను, ఎందుకంటే సాక్ష్యం ద్వారా అనేక మంది మారుమనుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఇంటర్వ్యూయింగ్ మీ. థ్యాంక్ యూ. మరి విన్నారు కదా, దైవజనులు డాక్టర్ ఎస్పి అబ్బుల్ గారు మరి వారి యొక్క అత్యంత నిష్ఠాభక్తి కలిగిన ఒక హైందవ కుటుంబంలో నుంచి వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలుసుకున్న ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. అలాగే వారి యొక్క 35 సంవత్సరాల సేవలో మరి ఎన్నో అవమానాలని, ఆటంకాలని ఎదుర్కొన్నప్పటికీ ఎంతోమంది యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలని, మరి వారు రక్షింపబడాలని మరి వారి యొక్క సేవను కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే మీకు ఈ సాక్ష్యం దీవెనకరంగా ఉందని ఆశిస్తున్నాము. ఈ వీడియో ద్వారా ఎవరైనా యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలని ఆశ కలిగిన వారు, ప్రేరేపణ కలిగిన వారు మీ యొక్క పేరుని కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మరియు ఈ వీడియో ఇతరులకు కూడా దీవెనకరంగా ఉండుటకు ఈ యొక్క వీడియోని మరింత మందికి షేర్ చేయండి. తద్వారా వారు కూడా యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని రక్షింపబడటకు ప్రేరేపించండి. అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్.